రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. నేడు పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుపతి, పుట్టపర్తిలో రాష్ట్ర ద్రౌపది ముర్ము పర్యటించబోతున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టుల అరెస్టుతో ఏపీలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. నేడు పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుపతి, పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించబోతున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టుల అరెస్టుతో ఏపీలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు అధికారులు చేశారు. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఏదైతే అనంతపురం పుట్టపర్తి సాయిబాబా సంబంధించి 100 శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా హాజరు కానున్నారు. మరోపక్కన నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన పెద్ద ఎత్తున మావోయిస్టు ప్రభావిత నక్సలైట్లు దొరికారు. అప్పటి నుంచి కూడాను శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా కూడా పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా ఇప్పటికే 3 అంచెల భద్రతా వ్యవస్థని అటు పుట్టపర్తితో పాటు అనంతపురం జిల్లాలో కూడాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు కూడా హాజరు కానున్నారు. 9 గంటల 15 నిమిషాలకి ఆయన ల్యాండ్ అవుతారు. అనంతరం కూడాను పుట్టపర్తిలో జరిగే సత్యజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ 13వ తారీఖు నుంచి 23వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలని పుట్టపర్తి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. మన పక్కన ప్రధాని మోడీ రాక సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి కూడాను మంత్రి అనగాని ప్రసాద్ అదే ప్రాంతంలో బస చేసి అక్కడ ఉన్న ఏర్పాట్లను పరీక్షిస్తున్నారు. అధికారులందరూ కూడాను భద్రతాపరమైన విషయాలే కావచ్చు, వసతి విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలని తప్పకుండా పాటిస్తున్నామని చెప్పి కూడాను మంత్రి అనగాని చెప్పడం జరిగింది. ఈ రోజు అక్కడ ప్రధానమంత్రి మోడీ గంట కైవగా కూడాను ఏదైతే సత్యసాయి నిగంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారో ఆయనతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితరులు కూడాను ఉంటారు. మధ్యాహ్నం వరకు కూడాను ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.